మొన్నటి వరకు వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న జరగామ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా సీఎం కేసీఆర్ జనగామను జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న దసరా పండుగ రోజు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చేతుల మీదుగా ఇక జనగామ జిల్లా ప్రారంభానికి నోచుకుంది. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలు కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన ముందు మన జిల్లాకు కొత్త కలెక్టర్ దేవసేన గారు ఇచ్చేశారు. ఇప్పుడు మనతో కలెక్టర్ మేడం దేవసేన గారు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రజల సౌలభ్యం కోసం, పరిపాలన కోసం ప్రజలకు ఎలాంటి సేవలు అందించబోతున్నారు? ముందుగా జనగామ ప్రజలందరికీ జనగామ జిల్లా ఆవిర్భావ శుభాకాంక్షలు. మీ అందరి శ్రమ వల్ల, మీ అందరి ఓర్పు నేర్పు వల్ల ఈరోజు ఈ జిల్లా సాధ్యమైంది. ఈ జిల్లా సాధ్యమైంది కాబట్టి నేను ఇక్కడ కలెక్టర్గా రావడం సాధ్యమైంది. కాబట్టి ముందరగా మీ అందరికీ ధన్యవాదాలు. అయితే కొత్త జిల్లా ఏర్పరచుకోగానే మనకి అన్నీ వచ్చేసాయని అనుకోకూడదు. ఇంకా చాలా సాధించాల్సింది చాలా ఉంది. అటు హైదరాబాదు, ఇటు వరంగల్, మధ్యలో జనగాం. ఈ రెండు జిల్లాలని మించాలి మనం. అంటే అది చాలా అత్యున్నతమైన ఆశయం. దాన్ని మనం సాధించుకోవాలి అంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి. సింపుల్ థింగ్ నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఏ రకంగా మీరు మీ జిల్లాను అభివృద్ధి పరచుకోవాలని అనుకుంటున్నారో మీరు లెటర్స్ ద్వారా కానీ, మెసేజెస్ ద్వారా కానీ, లేకంటే ఫేస్బుక్లో మనకి జనగాం ఫేస్బుక్ పేజ్ ఒకటి ఓపెన్ చేసాం. ఆ ఫేస్బుక్ పేజ్ ద్వారా కానీ, ఏ సాధనమైనా వాడుకొని వాట్సాప్ ద్వారా కానీ మీ ఐడియాస్ని, మీ ఉద్దేశాలని నాకు తెలియజేయగలిగితే అవి ముందరికి తీసుకుపోయే అవకాశం ఏమాత్రం ఉన్నా ఎలా తీసుకురాగలము ఎలా ముందుకు తీసుకుపోగలము అనే ఆలోచనతో నేను మొత్తం డిస్ట్రిక్ట్ స్టాఫ్ అందరం కూడా, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాటి మీద ఆలోచన చేసి వాటిని ముందుకు తీసుకెళ్ళే గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన జిల్లా ఆవిర్భావం అయింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ జిల్లా ఆవిర్భావ సంకేతంగా మీ ఇంటి ముందర ఒక చెట్టు నాటండి. ఆ చెట్టుని జాగ్రత్తగా కాపాడండి. మీ జిల్లా ఆవిర్భావ ప్రతీకగా దాన్ని కాపాడండి. దాన్ని మంచిగా పెంచుకొని మీరు ఎక్కడి నుంచో మీరు చెట్లు దొరకలేదని అనుకోక్కర్లేదు. మీ ఇంట్లో ఉండే కాయగూరల మొక్కలైనా సరే, పెద్దగా పెరిగే మొక్కలు ఏవైనా మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు అక్కడ మొక్క వేయండి. అన్నం తినిన తర్వాత కావాలంటే చేతులు కడుక్కోండి ఆ చెట్టు దగ్గర, నీళ్లు లేకపోతే. కానీ మొక్కని జాగ్రత్తగా పెంచండి. అది ఈ జిల్లా ప్రతీకగా మీరు కాపాడుకోండి. అలాగే ఈ జిల్లా యొక్క యూత్ అందరికీ నా సందేశం, నా విన్నపం, మీ అందరూ కూడా ఈ జిల్లాని సాధించుకోవడంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించారు. అదేవిధంగా ఈ జిల్లాలో ప్రతి ఇంట్లో ఒక టాయిలెట్ అనేది ఉండటం చాలా ముఖ్యం. ఇది మనం అంతగా సాధించుకోలేకపోయాము. నిన్న నేను రివ్యూ చేయడం జరిగింది. ప్రతి మండలానికి 2 విలేజెస్ని మనం ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా మనం చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాం. అయితే గవర్నమెంట్ నుంచి నిధులు రావటం ఒక ఎత్తు అయితే, మనమే ఇది ఒక మూవ్మెంట్గా, ఒక సంస్కరణగా దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో యువత పాత్ర చాలా ఎక్కువ ఉంది. మీ చెల్లెళ్ళు ఉన్నారు, మీ అమ్మలు ఉన్నారు, మీ అక్కలు ఉన్నారు, మీ సొంత వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలి అని అంటే నేచర్ కాల్స్ కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాన్ని మీరు ఎందుకు తీసుకోకూడదు? ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో దీన్ని ఒక ఉద్యమంగా ఎందుకు చేయకూడదు? మనం ప్రతి ఆడ మనిషికి, ప్రతి స్త్రీకి, ప్రతి మహిళకి ఒక గౌరవాన్ని మనం ఎందుకు కలిగించుకోవడం? ఈ రకంగా మీరు ఆలోచించుకొని దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని అందరి ద్వారా ఒక ఇంటికి ఒక లెటర్ని, ఇంటికి ఒక ఐఎస్ఎల్, ఇండివిజువల్ శానిటరీ లెటర్ని నిర్మించుకోవాలని చెప్పి, నిర్మించేలా చేయాలని చెప్పి వాళ్ళందరినీ ఆ రకంగా ప్రోత్సహించి ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా దీన్ని
మండలానికి 2 గ్రామాలుగా కాదు, మొత్తం జిల్లాని మనం ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా ఫస్ట్ జిల్లా ఇన్ ది ఎంటైర్ స్టేట్గా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. మేడం, ఒక విషయం, ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించిన ముఖ్య కార్యాలయాలు, ఉన్నతాధికారుల కార్యాలయాలు కానీ ఇతర కార్యాలయాలు కానీ ఎన్ని ఏర్పాటు చేశారు? ఎక్కడెక్కడ, అంటే ఇప్పుడు పనులు జరుగుతున్నాయా, చురుగ్గా జరుగుతున్నాయా, ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి? నిజానికి మొదటి రోజే మనం కార్యాలయాలు అన్నీ ఓపెన్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆర్డర్ టు సర్వ్ ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మనం కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము, ఓపెన్ కూడా చేసుకున్నాం. కాకపోతే కొంచెం ఫర్నిచర్ ప్రాబ్లం, ఫైల్స్ ట్రాన్స్ఫర్, తర్వాత కొంతమంది సిబ్బంది ఇంకా రావాల్సి ఉంది. మనకి అలాట్ అవ్వలేదు, అలాట్ చేయించుకోవాలి. అలాట్ అయిన వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇదివరకు 10 మంది పనిచేసే చోట మనకి ఇప్పుడు 3-4 ఉండే పరిస్థితి ఉంది. సో దాన్ని మనం కష్టపడి ఎలానా అధిగమించాలి. దానికి 2 మార్గాలు. ఒకటి, గవర్నమెంట్ని అడిగి మనం ఇంకా ఎక్కువ మందిని తీసుకోవడం, లేదా ఉన్న వాళ్ళతో ఉన్న సిబ్బందిలో ఎక్కువ ఉన్న మండలాల్లో కానీ ఎక్కువ ఉన్న ఆఫీసుల్లో కానీ ఉంటే వాళ్ళని రీఅరేంజ్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఆ రకంగా చేయాలి. ఆ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడ ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారు, ఎక్కడ తక్కువ మంది ఉన్నారు అనేది చూసి దాన్ని రీఅలొకేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకున్న ఇబ్బందల్లా ఫర్నిచర్ అండ్ స్టాఫ్ మాత్రమే. ఆల్రెడీ వస్తున్నాయి, ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. అవి ఫైల్స్ అనేవి రొటీన్గా పడిపోతే ఒక గాడిలో, అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక గాడిలో పడినట్టే లెక్క. సో ఇప్పుడు అంతా సెగ్రిగేషన్ అనేది జరుగుతోంది. మన ఆఫీస్కు రావాల్సిన ఫైల్స్ అన్నీ వచ్చాయి. అవన్నీ ముందర కన్సర్న్ వాళ్ళు సర్క్యులేట్ చేయడం అనేది మొదలు పెడుతున్నారు. అది ఒక వారం రోజుల్లో సెట్ అయిపోతుందని నేను భావిస్తున్నాను. మేడం, ఇప్పుడు ఈ యొక్క జిల్లా ఏర్పడ్డ తర్వాత ఇంతకుముందు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి జనగామలో. ఇప్పుడు కూడా సమస్యలు అలాగే పేరుకుపోయినాయి. మరి వాటిని మీరు ఏ విధంగా మీదైన శైలిలో ఏ విధంగా వాటిని పరిష్కారం చేయబోతున్నారు? ఇప్పుడు సమస్యలు అనేవి ఏ సమస్యల గురించి మనం మాట్లాడుతాం, ఒక్కొక్క రకమైన సమస్యకు ఒక్కొక్క రకమైన సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమస్యలు అనంటే ముఖ్యంగా అభివృద్ధి, అదే కదా మనకు కావాల్సింది. అభివృద్ధి అనేది కావాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ ఉండాలి. అదే రకంగా మనం ఇంకా బేసిక్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటికి ఒక లెటర్, అది బేసిక్ పారామీటర్. అది ఆ రకంగా ఇంకా మనం చూస్తే ప్రతి స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ హాస్టల్లో కావాల్సిన సదుపాయాలు ఉండాలి. ప్రతి అంగన్వాడీ సెంటర్ ఎఫెక్టివ్గా నడవాలి. పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్లో ఏమాత్రం లోటు అనేది ఉండకూడదు. అభివృద్ధి అనేది అన్ని డిపార్ట్మెంట్స్తో కలుపుకొని మనం అన్ని డిపార్ట్మెంట్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయంటే అదే అభివృద్ధి. అది కాక ఇంకా ఏమన్నా ఉన్నాయి మనం ప్రస్తుతం చేస్తున్నవి కాదు, ఇంకా ఉన్నాయి సమస్యలు అనుకుంటే ఆ సమస్యలన్నీ కూడా మన దృష్టికి రావాలంటే ఈ ప్రజలతో నేను పెట్టుకున్న సంబంధం ఈ ఫేస్బుక్కే కాదు, నేను ఇందాక కూడా మళ్ళీ చెప్తున్నాను, ఏ విధంగా మీరు మీ జిల్లాని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారు, ఏం సమస్యలు ఉన్నాయి, మీరు అభివృద్ధి అనే పదానికి ఎటువంటి డెఫినేషన్ ఇస్తారు, మన గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు ఉన్నవి కాక ఆ రకంగా మీరు నాకు సజెషన్స్ ఇవ్వగలిగితే దాన్ని ముందరికి తీసుకుపోయే బాధ్యత నాది. మరి ఇప్పుడు కార్యాలయం పూర్తి స్థాయిలో ఏర్పాటైన తర్వాత ప్రజలు తమ సమస్యలు ఏ ఒక్క అధికారికి విన్నవించుకున్నా కానీ ఒకవేళ జరగని పక్షంలో అలాంటి ప్రజలు మీ ముందుకు నేరుగా వచ్చి విన్నవించుకోవడానికి గ్రీవెన్స్ సెల్ లాంటి కానీ ఇతర ఏమైనా సౌకర్యాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? ఇప్పుడు మనం ప్రతి సోమవారం రోజు వీ విల్ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రజావాణి. మనం ప్రజావాణి ఇదివరకు వరంగల్ జిల్లాలో చేసేవారు. అది కూడా జిల్లా లెవెల్లో కాకుండా డివిజన్ లెవెల్కి మార్చినట్టు నాకు కొంతమంది చెప్పడం జరిగింది. కానీ మన సొంత జిల్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత మన జిల్లా సమస్యలు తెలుసుకోవాలి కాబట్టి ప్రజావాణిని నేనే నిర్వహిస్తాను. అందరి జిల్లా అధికారులని అక్కడే కూర్చోబెట్టుకుని వచ్చిన ప్రతి అర్జీకి ఒక నంబర్ ఇచ్చి దాన్ని స్కాన్ చేసి దాని విషయం ఏంటో చూసి ఎవరు దాన్ని అడ్రస్ చేయాలో అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడికక్కడే చెప్పి వాళ్ళ ద్వారా ఒక టైం లిమిట్ ఇచ్చి ఈ టైం లిమిట్లో దీన్ని పరిష్కరిస్తాము అని చెప్పి అది సాల్వ్ చేసే విధంగా మనం ఒక కార్యక్రమాన్ని, ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం ఎవ్రీ మండే. మేడం, ఇప్పుడు కొత్తగా మీరు వచ్చారు కదా జిల్లాకి,
ఈ యొక్క జిల్లా ప్రాంతంలో అన్ని మండలాల్లో కానీ పట్టణంలో కానీ మీరు అన్ని అవగాహన తెచ్చుకున్నారా, ఇంకా తెలుసుకోవాల్సిందా? ఎలా ఉంది పరిస్థితి, పట్టణ పరిస్థితి కానీ మండలాల పరిస్థితి కానీ? ఇప్పుడు పట్టణ పరిస్థితి అయితే నిన్న నేను తిరిగి చూశానండి. ముఖ్యమైన ప్రాబ్లం నాకు తెలిసి మంచినీళ్ళ గురించి చెప్పారు. నేను ఆ రిజర్వాయర్ కూడా చూడడం జరిగింది. చీతపూడు రిజర్వాయర్, అక్కడి నుంచి పంపింగ్ ఎట్లా చేస్తున్నారు, అసలు ప్యూరిఫికేషన్ ఎలా చేస్తున్నారు, అవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు మిషన్ భగీరథ కూడా చూడడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా 840 కోట్లు పెట్టి మన జిల్లాకి 1,40,000 హౌస్ హోల్డ్స్కి, ఇళ్ళకి, ఫ్యామిలీస్కి మనం నీరు, ఇంటింటికి నీరు సరఫరా చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అది చాలా బాగా జరుగుతుంది. ఇవాళ నేను అది చూసిన తర్వాత చాలా ఆనందపడ్డాను. ఇంకా మనకి దాదాపు 20% వర్క్ మాత్రమే మిగిలింది. అది కానీ చేయగలిగితే మనం మున్సిపల్ వాటర్ మీద మనం ఇప్పుడు మీకు ఏదైతే వస్తున్న వాటర్ ఉందో అది సంతృప్తికరంగానే ఉంది. కానీ ఇంకా మనకి ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్గా వచ్చే నీళ్ళు ఇవి, HMWSSB వాళ్ళ ద్వారా ప్యూరిఫై చేయబడిన నీళ్ళు ఇవి. సో మనకి ఇంకా బెటర్ క్వాలిటీ వాటర్ ఇంటింటికి వచ్చే అవకాశం ఉంది. సో దాని మీద కూడా కొంత ఫోకస్ పెట్టి ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసి మనకి డిసెంబర్లో కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ ఉంది. దాన్ని చేయించాలని ఒక ఆలోచనతో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనకి మున్సిపల్ సప్లై ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా, దాన్ని క్వాలిటీ కంట్రోల్ బాగా చేసుకుని టైంకి ఆ వాటర్ సప్లైలో టెస్టింగ్ అది చేయించుకుని మనకి రోజు వచ్చే నీళ్లు తాగడానికి అనువుగా ఉన్నా కూడా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ చర్యలను కూడా చేపట్టమని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఆదేశించడం జరిగింది. అంతేగాక నా దృష్టికి ఇంకొన్ని ట్రాఫిక్ ఇష్యూస్ వచ్చాయి. కొంతమంది సిటీకి సంబంధించిన, మన జనగాం టౌన్కి సంబంధించి మాట్లాడుతున్నాను. వెజిటబుల్ వెండర్స్కి అమ్ముకోవడానికి చోటు లేదని, అలాగే కొన్ని రహదారులు కొన్ని ఇటుగా ఉన్నాయని, ఆ తర్వాత కొన్ని రహదారులని బంద్ చేయడం వల్ల ఇంకా మిగతా దూరంగా చాలా దూరంగా వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఉందని. సో ఇలాగా 2-3 సమస్యలు నా దృష్టికి రావడం జరిగింది. వాటి గురించి కూడా కమిషనర్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో ఒక రివ్యూ తీసుకున్నాము. అవి ఎట్లా పరిష్కరించాలనే విషయం మీద. ఆ రకంగా ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. మనకు ఒక జిల్లా ఏర్పడడానికి కారణమే అది. మనకి ఒక సమస్య కాదు, చాలా ఉన్నాయి. సమస్యలు వస్తున్న కొద్దీ వాటిని సార్ట్అవుట్ చేసుకుంటూ పోవడమే నేను అవలంబించే ఒక మెథడ్ అని నేను చెప్తాను. అంతేకాక మనకి ఇప్పుడు ప్రజావాణిలో రావడం మొదలెట్టాయి అనుకోండి సమస్యలన్నీ, అది టోటల్ మొత్తం డిస్ట్రిక్ట్లో అసలు ఏం జరుగుతోంది, ఏం జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అనే అవగాహన ఇంకా బాగా ఏర్పడుతుంది. కాబట్టే పర్సనల్గా నేనే కూర్చుంటాను సోమవారం ఈ ప్రజావాణి కార్యక్రమం. మేడం, ఒక విషయం, ఇన్నాళ్ళు పెద్ద జిల్లాలో ఉన్న అధికారులు ప్రజలకు అందుబాటులో లేరని తెలుసు, దాని కాంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చిన్న జిల్లా, సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ చిన్న జిల్లాలో జనగామ జిల్లా కూడా ఏర్పడింది. ఇప్పుడు మీ అడ్మినిస్ట్రేషన్లో అధికారులు అందుబాటులో ఉంటారు, మాకు అన్ని సేవలు అందిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. మరి మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? ఇది గవర్నమెంట్ ఉద్దేశం అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఇంప్లిమెంట్ చేసి తీరుతాం అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం. చివరగా పూర్తి స్థాయిలో ఇప్పుడు మనకు ఈ యొక్క కార్యాలయాలు కానీ, కలెక్టర్ కార్యాలయం కానీ ఎప్పుడు ప్రజలకు సేవలు అందించబోతుంది? ఎన్ని రోజుల్లో? సేవలు అనేవి ఆల్రెడీ అందించడం జరుగుతోందండి, అందులో ఎటువంటి అనుమానం లేదు. మేము సెటిల్ డౌన్ చేసుకోవడానికి కొంత వ్యవధి కావాలి అని అంటే ప్రజలకి అందుబాటులో లేమని కాదు కదా. ఇప్పుడు రోజుకు ఒక 100 మందిని ప్రజానికం వచ్చి నన్ను కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను, కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంకా సెటిల్ అవ్వాలి అని అంటే దాని టైం దానికి పడుతుంది. కానీ ప్రజలకి అందుబాటులో ఉండడం అనేది డే 1 నుంచి జరుగుతుంది కదా. మనం కంటిన్యూస్గా ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాం. మేమే కాదు, జిల్లాల వాళ్ళు కూడా, మన మండలాల్లో కూడా, డిస్ట్రిక్ట్ ఆఫీసెస్లో కూడా అందరినీ అవైలబుల్ ఉండమని ఆర్డర్స్ టు సర్వ్ ఇచ్చింది అందుకనే, ఆ ఉద్దేశంతోనే. మేడం, ఇప్పుడు జిల్లా ఏర్పడ్డది కదా, కొన్ని గ్రామాలు అటు సిద్దిపేట ఇటు జనగామ కాకుండా మధ్యలో ఉన్నాయి కొన్ని గ్రామాలు, మీకు తెలుసు అనుకుంటా. ఇక్కడ కోటిగల్, సో ఇతర గ్రామాలు అండ్ కొండాపూర్, ఈ 2 గ్రామాల విషయం మా గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ఎట్లా మిస్ అయిందో మనం పంపించిన ప్రపోజల్లో ఉన్నాయి. మన తరిగొప్పుల మండలంలో ఇంక్లూడ్ చేయమని చెప్పి ఉన్నాయి. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి, మన వరంగల్ కలెక్టరేట్ నుంచి, అప్పటి వరంగల్ కలెక్టరేట్ నుంచి
సీసీఎల్ఏ ఆఫీస్కి కూడా పంపడం జరిగింది. కానీ అది ఎలా మిస్ అయింది కాబట్టి అది దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసి మళ్ళీ ఎరాటా పబ్లిష్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇక్కడ మన కలెక్టర్ దేవసేన గారితో మనం ముఖాముఖి జరగడం జరిగింది. తమదైన శైలిలో ఇక ప్రజల సమస్యలు నెరవేరుస్తామని చెప్తున్నారు. ప్రజలు నేరుగా చెప్పుకోవడానికి ప్రజావాణి కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉపేందర్తో JNTV శ్రీనివాస్, జనగామ.